హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఏపీపీఎస్సి గ్రూప్ 2 మరియు అదేవిధంగా 5,000కు పైగా ఉద్యోగాలకు సంబంధించి మరి ప్రభుత్వం ఒక జీవో విడుదల చేసిందండి. మరి ప్రభుత్వ పాఠశాలల్లో నైట్ వాచ్మెన్ జాబ్స్కి సంబంధించి రెండింటి వివరాలు కూడా మనం చూద్దామండి. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి, ఓకేనా? అంతేకాకుండా గ్రామ వార్డు సచివాలయాలు, అంతేకాకుండా గ్రూప్ 2 లెవెల్ కోర్స్ అయితే మన యాప్లో అందుబాటులో ఉందండి. ఒకసారి డెమో చూసి మీకు నచ్చితే తీసుకోండి. సో గైస్, ఏపీ గ్రామ వార్డు సచివాలయం 3వ నోటిఫికేషన్లో ఖచ్చితంగా జాబ్ సాధించాలనే లక్ష్యంతో ఉన్నటువంటి అభ్యర్థుల కొరకు ప్రత్యేకంగా చాలా మంచి ఆఫర్లు అయితే కోర్స్ అందజేస్తున్నామండి. కేవలం 500 రూపాయలకే కేటగిరీ 1 అభ్యర్థులకు, రిమైనింగ్ కేటగిరీ వారికి పార్ట్ ఏ అయితే అందిస్తున్నాము. ఆల్మోస్ట్ 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పిస్తున్నామండి. ఆల్మోస్ట్ అన్నీ కూడా క్లాసెస్ అయితే అప్డేట్ చేయడము జరిగింది. బైలింగ్వల్లో ఉంటాయండి. పీడిఎఫ్ మాత్రం తెలుగులోనే అందుబాటులో ఉంటుంది. ఒకసారి డెమో క్లాసెస్ విన్న తర్వాత కోర్స్ తీసుకోండి. పర్ఫెక్ట్గా మీకైతే యూజ్ అవుతుందండి. 3,000 రూపాయల కోర్స్ని 500కే ఇస్తున్నాము. అతి త్వరలో అమౌంట్ కూడా పెరగబోతుంది. సో వెంటనే తీసుకోవడానికి ట్రై చేయండి, ఓకే? సో అంతేకాకుండా యానిమల్ హస్బెండరీ అభ్యర్థులకి ఈసారి 100% ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా కూడా దొరకనటువంటి మెటీరియల్ మన దగ్గర అందుబాటులో ఉంటుందండి. ప్రతిరోజు ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. ప్లస్ 2,000 ప్రశ్నలతో బిడ్ బ్యాంక్ అయితే రూపొందించామండి. అవన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ప్రతిరోజు ఎగ్జామ్ రాయడానికి వీలుగా అయితే అందిస్తున్నాము తెలుగు మీడియంలో. ఒకసారి శాంపుల్ టెస్ట్ కూడా చూడండి, శాంపిల్ పీడిఎఫ్ కూడా చూడండి. తప్పకుండా తీసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? మీరు బుక్స్ కొనుక్కుంటే 2,000 రూపాయలు అవుతాయండి మార్కెట్లో. కానీ అవన్నీ బుక్స్ తీసుకొని దానిపైన ఒక 2,000 బిట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అయితే రూపొందించాము. కేవలము 399 రూపీస్కే. మంచి అవకాశం, ఉపయోగించుకోండి. సో ఫ్రెండ్స్, యాప్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ఆర్కే ట్యూటోరియల్ అని కనిపిస్తుంది. ఇక్కడ స్టోర్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే చూడండి, ఇక్కడ గ్రామ వార్డు సచివాలయం ఫుల్ కోర్సు కేటగిరీ 1. నెక్స్ట్ మనకి యానిమల్ హస్బెండరీ కోర్స్ కనిపిస్తుంది. టెస్ట్ సిరీస్లు ప్రతి ఒక్కటైతే అందుబాటులో ఉందండి. ఒకసారి చూడండి, ఇక్కడ మీరు కోర్స్ పైన క్లిక్ చేయగానే ఓవర్వ్యూ కనిపిస్తుంది. కంటెంట్ పైన క్లిక్ చేయగానే అన్ని క్లాసెస్ అయితే అందుబాటులో ఉంటాయి. డెమో క్లాసెస్ ఉండండి, వెంటనే కోర్స్ తీసుకోండి. ఆల్ ది బెస్ట్. సో గైస్, ఈ న్యూస్ మనకి ఎన్టీవీ నుండి అధికారికంగా అప్డేట్ కావడం అయితే జరిగిందండి. సో దీన్ని ఏపీపీఎస్సి గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ప్రభుత్వ ఉద్యోగాల్లోని ఖాళీల భర్తీపై కసరత్తు ప్రారంభించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టుల భర్తీకి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఏ ఖాళీలు ఎన్ని ఖాళీలు ఉన్నాయనే సమాచారాన్ని ఏపీ సర్కార్ సేకరిస్తుంది. ఇప్పటికీ గ్రూప్ 1 క్రింద మరి 140 ఖాళీలు ఉన్నట్లుగా, గ్రూప్ 2 కింద 1,082 పోస్టులు ఉన్నట్లుగా గుర్తించారు. అంటే ఆల్రెడీ ఉన్నవి చెప్తున్నారండి, కానీ ఇంకా ఖాళీలు ఉంటే పంపించండి అని చెప్పేసి అయితే ప్రభుత్వం అయితే ఉన్నతాధికారులను అయితే కోరుతుందండి. వివిధ డిపార్ట్మెంట్ల వారీగా చూద్దాం. సో అంటే ఇంకా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి, ఓకే? మరి 12 శాఖల పరిధిలో గ్రూప్ 1 పోస్టులు ఖాళీగా ఉన్నట్లుగా తేలింది. సో డివోలతో పాటు మరో 10 శాఖల పరిధిలో గ్రూప్ 2 పోస్టుల ఖాళీలు ఉన్నాయని తెలిపారు. అయితే వీలైనంత త్వరగా ఈ ఖాళీలను భర్తీ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమవుతుంది అన్నట్లు మనకు తెలుస్తుంది. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో నేను ఏ ఖాళీలు ఉన్నాయి, ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయని చెప్పేసి క్లియర్గా చెప్పాను. ఏ ఉద్యోగానికి ఎవరు అర్హులను కూడా క్లియర్గా చెప్పానండి. ఒకసారి మీరు మన ఛానల్ ప్లేలిస్ట్లో చూడండి, కంప్లీట్ డీటెయిల్స్ దొరుకుతాయి. సో గైస్, నెక్స్ట్ ఏంటి అంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మిడ్ డే మీల్స్ అండ్ స్కూల్ శానిటేషన్ విభాగంలో నైట్ వాచ్మెన్ ఉద్యోగాలకు సంబంధించి అప్డేట్ అండి ఇది. సో చాలామంది అడుగుతున్నారు, సార్ ఇది చెప్పడం అవసరమా, ఎందుకు ఇవి వేస్ట్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో అవి ఎలాంటి అయినా కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం మాత్రం నా రెస్పాన్సిబిలిటీ అండి. అందుకే మీకైతే అప్డేట్ అయితే ఇస్తున్నాను. మరి ఈ యొక్క జీవో యొక్క సారాంశం ఏంటి అంటే, ప్రభుత్వ పాఠశాలల్లో కొత్తగా ఎక్విప్మెంట్స్ని కాపాడడానికి నైట్ టైంలో సో వాచ్మెన్స్ కావాలి అని చెప్పేసి, ఓకేనా? మరి వీరికి గౌరవ వేతనంగా ప్రతి నెల 6,000 రూపాయలు ఇస్తామంటూ తెలియజేశారు. కేవలం 10వ తరగతి చదివి ఉంటే సరిపోతుంది అంటూ ఇక్కడ మనకు తెలియజేశారు. ఎవరికి ప్రియారిటీ ఇవ్వాలి అని కూడా మనకైతే మెన్షన్ చేయడం జరిగిందండి. ఆల్రెడీ మాజీ సైనికులైనటువంటి వారికి,
అంతేకాకుండా మిడ్ డే మీల్ స్కీమ్ మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తుంటారు కదండి, ఆయాలు వాళ్ళు పనిచేస్తుంటారు కదా. సో వారి యొక్క హస్బెండ్స్ కావచ్చు, వారి రిలేటివ్స్కు మొదటి ప్రాధాన్యత ఇస్తారంటూ ఇక్కడైతే తెలియచేశారు. సో వారు కూడా దొరకనట్లయితే మిగతా ఎవరు అప్లై చేసుకున్న వారికి ఇస్తారంటూ మనకైతే తెలియజేశారు. మొత్తం 5,388 నాన్ రెసిడెన్షియల్ స్కూల్స్, ఓకేనా, డ్యూలీ ఫాలోయింగ్ ద ప్రొసీజర్ అంటూ మనకు తెలియజేశారు. ఇవన్నీ కూడా ఈ కాంట్రాక్ట్ బేసిస్ కాదండి, ఓకే, జస్ట్ టెంపరీ బేసిస్లో అయితే తీసుకుంటారు, ఓకేనా, కానీ కంటిన్యూ చేస్తారు వీటిని, ఓకే, ఇందులో ఎలాంటి డౌట్ అయితే లేదు. నైట్ వాచ్మెన్ షెల్ బి ఎంగేజ్డ్ ఇన్ ద ఐడెంటిఫైడ్ ద స్కూల్స్ త్రూ ద పేరెంట్ కమిటీస్. ఆల్రెడీ దీని గురించి కూడా చెప్పడం అయితే జరిగింది. 60 సంవత్సరాల లోపు వారైతే అప్లై చేసుకోవచ్చు అంటూ మనకైతే తెలియజేశారు. పొజిషన్ ద నైట్ వాచ్మెన్ ఇన్ ద స్కూల్స్ ఫ్రమ్ 1/5/2023, నెక్స్ట్ మంత్ నుంచే మనకు ఇదైతే స్టార్ట్ అవుతుంది, ఓకేనా. సో ఇది అధికారికంగా మరి ప్రభుత్వ నిర్ణయంతో ఈ యొక్క జీవో కూడా విడుదల చేయడం అయితే జరిగింది. మరి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది కూడా సో మనకు అతి త్వరలోనే డీటెయిల్స్ అయితే అందుతాయి. సో మీకైతే అప్డేట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.